ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైన. అధికారులు సమన్వయంగా పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రావురాజు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలు శిక్షణ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా కలెక్టర్ రావురాజు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి ప్రతి అంశాన్ని అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాటు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత రిటర్నింగ్ అధికారులను బాధ్యతగా నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్ సంబంధించిన సామాగ్రి సమకూర్చడం మొదలైన ప్రతి అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అధికారులు బ్యాలెట్ బాక్సులను గుర్తించి, నామినేషన్ ప్రక్రియ గుర్తించి పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో దయచేసి ఈసారి మాత్రం అందరూ కొద్దిగా సీరియస్గా తీసుకోండి. మనం అందరికీ కూడా బుక్లెట్ కూడా ఇస్తా ఉన్నాము. సో ఆ బుక్లెట్ అంతా కూడా ఒకసారి చదవండి, 1-2 సార్లు చదవండి. ఎలక్షన్ ఎప్పుడైనా కూడా సో చాలా మంది మీరు ప్రీవియస్లీ ఎలక్షన్ కండక్ట్ చేసి ఉంటారు. సో ఏమి మన అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్. సో అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ మీరు కండక్ట్ చేసినారు యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ యాజ్ ఎన్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ అదర్ పోలింగ్ ఆఫీసర్, ఈ రోల్లో మీరు కండక్ట్ చేస్తుంటారు. బట్ ఇది ఏంటి అనేసి అంటే యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్ కండక్ట్ చేయాలంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని సేమ్ అది చేసేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఈజీగా చేసేయచ్చు, అది పెద్ద ఇది కాదు అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇన్సిడెంట్స్ తో అక్కడ మనకి తెలిసి వచ్చింది. సో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటే పవర్ఫుల్, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లని మనకి చాలా సీరియస్ ఉంటుంది, ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫుల్ పవర్స్ ఉంటాయి. సో డ్యూరింగ్ ఎలక్షన్ పీరియడ్ కలెక్టర్ని కూడా తీసి పక్కన పెట్టేసేసి వేరే వాళ్ళని నియమించుకునే పవర్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఉంటుంది. సో అప్పటికి మాకు ఇంకా కూడా ఎలక్షన్ అవుతుందా కాదా ఎప్పుడు అనేసి మేము కూడా 50-50లో ఉండే. సో అందుకని మేము కూడా అంతా చేసినాము, బట్ అంత సీరియస్గా మనం ఫాలో చేయలేదు. బట్ ఈసారి మాత్రం 100% ఎలక్షన్ అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మొత్తం యాజ్ పర్ ఇంతకు ముందున్న పాత గైడ్లైన్స్ ప్రకారం, పాత యాక్ట్ ప్రకారంగానే మనం ఆల్రెడీ గెజెట్కి కూడా ఆల్రెడీ పంపించేసినాము. సో దీన్నంతా టోటల్ మన రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఫైనల్ చేసుకొని గెజెట్ పబ్లికేషన్స్కి ఆల్రెడీ ఈరోజు మనము కమిషనర్ పంచాయతీ రాజ్కి పంపించినాము. సో అక్కడ నుంచి మోస్ట్ ప్లాన్లో కొన్ని వాటికి ఎక్కువ జీపీలు, కొన్ని వాటికి తక్కువ జీపీలు ఉంటే కూడా దాన్ని కూడా రేషనలైజ్ చేసి మ్యాక్సిమం ఒక క్లస్టర్లో ఒక 40 వాట్స్కి కంటే మించకుండా, అంటే 40 వాట్స్కి మించకుండా, అంటే సో కొన్ని జీబీలలో 12 వాట్స్ ఉంటాయి, కొన్ని జీబీలలో 4 వాట్స్ 6 వాట్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్ అన్ని వాట్స్ కలిపితే కూడా మనకి 40 వాట్స్ మించకుండా మనం ఆ క్లస్టర్ని ఆల్రెడీ నిన్న మేము కూర్చొని అంతా ఎక్సర్సైజ్ చేసి రీఆర్గనైజ్ చేసినాం. సో మ్యాక్సిమం మీకు 40 వాట్స్ ఉంటాయి. సో దట్ ఈ ఒక ఆయనకి 70 వాట్స్, ఇంకొక ఆయనకి 20 వాట్స్ అట్లా చేయకుండా రీస్ట్రక్చర్ చేసినాం. జీబీలు కాదు, వాట్స్ ప్రిటీగా తీసుకోమని నేను. సో దట్ ఒకటేసారి 40 మంది లాస్ట్ డేలు వచ్చినాక కూడా మీరు హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. ప్లాన్లో కొన్ని వాటికి ఎక్కువ జీపీలు, కొన్ని వాటికి తక్కువ జీపీలు ఉంటే కూడా దాన్ని కూడా రేషనలైజ్ చేసి మ్యాక్సిమం ఒక క్లస్టర్లో ఒక 40 వాట్స్కి కంటే మించకుండా, అంటే 40 వాట్స్కి మించకుండా, అంటే సో కొన్ని జీబీలలో 12 వాట్స్ ఉంటాయి, కొన్ని జీబీలలో 4 వాట్స్ 6 వాట్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్ అన్ని వాట్స్ కలిపితే కూడా మనకి 40 వాట్స్ మించకుండా మనం ఆ క్లస్టర్ని ఆల్రెడీ నిన్న మేము కూర్చొని అంతా ఎక్సర్సైజ్ చేసి రీఆర్గనైజ్ చేసినాం. సో మ్యాక్సిమం మీకు 40 వాట్స్ ఉంటాయి. సో దట్ ఈ ఒక ఆయనకి 70 వాట్స్, ఇంకొక ఆయనకి 20 వాట్స్ అట్లా చేయకుండా రీస్ట్రక్చర్ చేసినాం. జీబీలు కాదు, వాట్స్ ప్రిటీగా తీసుకోమని నేను. సో దట్ ఒకటేసారి 40 మంది లాస్ట్ డేలు వచ్చినాక కూడా మీరు హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇన్సిడెంట్స్ తో అక్కడ మనకి తెలిసి వచ్చింది. సో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటే పవర్ఫుల్, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లని మనకి చాలా సీరియస్ ఉంటుంది, ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫుల్ పవర్స్ ఉంటాయి. సో డ్యూరింగ్ ఎలక్షన్ పీరియడ్ కలెక్టర్ని కూడా తీసి పక్కన పెట్టేసేసి వేరే వాళ్ళని నియమించుకునే పవర్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఉంటుంది. సో అప్పటికి మాకు ఇంకా కూడా ఎలక్షన్ అవుతుందా కాదా ఎప్పుడు అనేసి మేము కూడా 50-50లో ఉండే.
సో అందుకని మేము కూడా అంతా చేసినాము, బట్ అంత సీరియస్గా మనం ఫాలో చేయలేదు. బట్ ఈసారి మాత్రం 100% ఎలక్షన్ అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మొత్తం యాజ్ పర్ ఇంతకుముందు పాత గైడ్లైన్స్ ప్రకారం, పాత యాక్ట్ ప్రకారంగానే మనము ఆల్రెడీ గెజెట్కి కూడా ఆల్రెడీ పంపించేసినాము. సో దీన్నంతా టోటల్ మన రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఫైనల్ చేసుకొని గెజెట్ పబ్లికేషన్స్కి ఆల్రెడీ ఈరోజు మనము కమిషనర్ పంచాయతీ రాజ్కి పంపించినాము. సో అక్కడ నుంచి మోస్ట్ ప్లాన్లో కొన్ని వాటికి ఎక్కువ జీపీలు, కొన్ని వాటికి తక్కువ జీపీలు ఉంటే కూడా దాన్ని కూడా రేషనలైజ్ చేసి మ్యాక్సిమం ఒక క్లస్టర్లో ఒక 40 వాట్స్కి కంటే మించకుండా, అంటే 40 వాట్స్కి మించకుండా, అంటే సో కొన్ని జీబీలలో 12 వాట్స్ ఉంటాయి, కొన్ని జీబీలలో 4 వాట్స్ 6 వాట్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్ అన్ని వాట్స్ కలిపితే కూడా మనకి 40 వాట్స్ మించకుండా మనం ఆ క్లస్టర్ని ఆల్రెడీ నిన్న మేము కూర్చొని అంతా ఎక్సర్సైజ్ చేసి రీఆర్గనైజ్ చేసినాం. సో మ్యాక్సిమం మీకు 40 వాట్స్ ఉంటాయి. సో దట్ ఈ ఒక ఆయనకి 70 వాట్స్, ఇంకొక ఆయనకి 20 వాట్స్ అట్లా చేయకుండా రీస్ట్రక్చర్ చేసినాం. జీపీలు కాదు, వాట్స్ ప్రిటీగా తీసుకోమని నేను. సో దట్ ఒకటేసారి 40కి 40 మంది లాస్ట్ డేలు వచ్చినాక కూడా మీరు హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. డిక్లరేషన్ ఉంది సార్, అంటే నేను ఈ జమా ఖర్చులు వీటిని నేను సబ్మిట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ డిక్లరేషన్ ఉంటుంది. ఈ ఫుల్ షేప్ ఆఫ్ నామినేషన్ ఫామ్ ను తీసుకోవాలి. అక్కడ కంపల్సరీగా ప్రతి దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని, ఎందుకంటే హెల్ప్ డెస్క్ ఉన్నట్లయితే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ సందేహాలు తెలుసుకుంటారు కాబట్టి ముందే వాటిని ఫిలప్ చేసుకొని వచ్చేసి